తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి, కాంగ్రెస్ గెలుపుతో రాజకీయ పరిణామాలు ఎవరూ ఊహించని విధంగా రోజురోజుకి మారిపోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ దెబ్బకు మాజీ మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇరకాటంలో పడ్డ సంగతి తెలిసిందే. ఇదే బాటలో ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు వరుసగా వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తన కొడుకు చేసిన ర్యాష్ డ్రైవింగ్ కారణంగా వివాదంలో చిక్కుకోగా, ఇప్పుడు ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ బెదిరింపుల కేసు నమోదైంది. మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహా అతని కుమారుడు ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్పై మున్సిపల్ కమిషనర్ కప్పరి శ్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇక అసలు విషయానికి వస్తే, గతంలో 2019 ఎన్నికల టైంలో మున్సిపల్ చైర్పర్సన్ పదవి కోసం తన దగ్గర 2.5 కోట్లు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై స్రవంతి సంచలన ఆరోపణలు చేశారు. ప్రతి నెల 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఎమ్మెల్యే కొడుకు ప్రశాంత్ డిమాండ్ చేశారని ఆమె ఫిర్యాదు కూడా చేశారు. చైర్పర్సన్గా ఎన్నికైన రోజు నుంచి కులం పేరుతో తనను వేధిస్తున్నారని తెలిపారు. పలు సమావేశాల్లో మర్యాద ఇవ్వకుండా మాట్లాడారని చెప్పుకొచ్చారు. వైస్ చైర్మన్కు బాధ్యతలు అప్పగించేందుకు తనను సెలవు పెట్టమని బెదిరించారని స్రవంతి వెల్లడించారు. కిషన్ రెడ్డి చెప్పినట్లు వినలేదని అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్తో బెదిరించి తనకు షోకాజ్ నోటీసులు ఇప్పించారని ఫిర్యాదులో స్రవంతి పేర్కొన్నారు. 2019 డిసెంబర్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 22 వార్డు నుంచి బరిలో దిగిన స్రవంతి గెలుపొందారు. అయితే ఆ ఎన్నికల్లో 24 వార్డులకు గాను 16 వార్డులను నాటి అధికార బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అనంతరం మున్సిపాలిటీ చైర్పర్సన్గా స్రవంతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈ క్రమంలో 3 కోట్లు ఇవ్వాలని మంచిరెడ్డి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారని ఆరోపణ. ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ గద్దె దిగిపోవడంతో, కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో మంచిరెడ్డి తండ్రి కొడుకులు సహా మాజీ ఎమ్మెల్యే షకీల్కు ఉచ్చు బిగించినట్లు ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.